2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మరియు ధనిష్ట 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతిలో శని ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తున్నారు. దాని మూలంగా బిజినెస్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారో 16వ తారీఖు నుంచి మీకు డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా శత్రువులు అనేవాళ్ళు నశిస్తారు 16వ తారీఖు తర్వాత నుంచి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది ఈ వారంలో. శత్రువులతో మాత్రం మీరు మౌనం వహించండి. ఈ వారం అనేది మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన గురువు మీకు వృషభ రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. కానీ హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్య అష్టకాన్ని లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై